హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇక్కడ మీకు నేనేం చూపిస్తున్నానంటే నా ఫేవరెట్ లిప్‌స్టిక్స్ అనమాట. అందులో కూడా నా ఫేవరెట్ షేడ్స్. ఇవి వచ్చేసి 'మమాఎర్త్' మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్‌స్టిక్ మేడ్ సేఫ్ అనమాట. ఇందులో మనకి అవకాడో అండ్ విటమిన్ సి కూడా ఉంటుంది. ట్రావెల్ ఫ్రెండ్లీ, హ్యాపీగా మీరు కాలేజ్‌కి గానీ, ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు మీ హ్యాండ్ బ్యాగ్స్‌లో పెట్టేసుకోవచ్చనమాట. అంత కంఫర్టబుల్‌గా ఉంటది. అండ్ ఆల్సో ప్యాకేజింగ్ కూడా చూసారు కదా! చాలా బావుంది. సో, అవకాడో అండ్ విటమిన్ సి ఉందనమాట. ఇందులో నా దగ్గర టోటల్ 3 షేడ్స్ అయితే ఉన్నాయి. సో, 04 షేడ్, 01 అండ్ 17 అనమాట. సో, ఈ 3 షేడ్స్ నా ఫేవరెట్. ఇందులో ఒకటి న్యూడ్, ఒకటి కొంచెం డార్క్ అంటే లైక్ నేను షూట్స్‌కి, డైలీ వేర్‌కి కూడా చాలా బావుంటాయన్నమాట ఇవి. సో, వీటిని నేనిప్పుడు నా హ్యాండ్ మీద కూడా స్క్వాచ్ టెస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో లిప్స్ మీద కూడా నేను అప్లై చేస్తాననమాట. సో దట్ మీకు నచ్చినవి డెఫినైట్‌లీ మీరు ట్రై చేసుకోవచ్చు. ఇందులో చాలా షేడ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, చూస్తున్నారు కదా! చాలా బావున్నాయి. ఈ 3 షేడ్స్ పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. అంటే ఏ స్కిన్ టోన్ కన్నా కూడా మీకు కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. అండ్ నేనొచ్చేసి ఎక్కువగా మమాఎర్త్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటాను. మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇవి ఫ్రీ ఫ్రమ్ హార్మ్‌ఫుల్ కెమికల్స్ అండ్ ఆల్ న్యాచురల్ కూడా. సో, ఎప్పుడు నేనైతే ఫస్ట్ షేడ్ అయితే యూజ్ చేస్తున్నాను. నాకైతే ఈ షేడ్ చాలా ఫేవరెట్. చాలా బావుంటుందనమాట. సో, మీరు డెఫినైట్‌లీ ట్రై చేయండి. నేను చూపిస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అండ్ ఆల్సో నా కోడ్ కూడా పెడతాను. నా కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు 20% ఆఫ్ వస్తది. mamaearth.in అండ్ యాప్‌లో కూడా. అండ్ ఆల్సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీకు మమాఎర్త్ వెబ్‌సైట్‌లోని, యాప్‌లోని, అమెజాన్, నైకా, ఫ్లిప్‌కార్ట్ అండ్ పర్పుల్‌లో కూడా ఉంది అవైలబుల్‌గా. ఇది వచ్చేసి షేడ్ నంబర్ 17 అనమాట. రైజన్ పంచ్ చాలా బావుంటది. అంటే కొంచెం పార్టీస్‌కి అలాంటప్పుడు కొంచెం స్పెషల్‌గా ఉండడానికి మంచి షేడ్ అనమాట. ఇదొచ్చేసి రెగ్యులర్‌గా యూజ్ చేసే న్యూడ్ షేడ్ ఇది. సో, ఇది మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. అంటే లిప్‌స్టిక్ ఏసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది వేసుకుంటే అంటే బయటికి కొంతమందికి కనిపించేటట్టు ఉండకూడదు కదా! అలాంటి వాళ్ళకి ఇది చాలా బావుంటదనమాట. అండ్ ప్లాస్టిక్ పాజిటివ్ అండ్ ఆల్సో ఇండియన్ బ్రాండ్ కూడా. మమాఎర్త్ కొత్తగా అఫీషియల్‌గా లాంచ్ చేశారు యాప్ కూడా. దానివల్ల మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎక్స్‌ట్రాగా డిస్కౌంట్స్ కూడా వస్తాయి. నేను లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. చెక్‌ఔట్ చేసేసేయండి. మనం ఎవ్రీ టైమ్ పర్చేస్ చేస్తాం కదా! మన వెబ్‌సైట్ నుంచి లింక్ అనేది ఆర్డర్ ప్లేస్ చేస్తే, ఆ వెబ్‌సైట్ నుంచి వాళ్ళొక ట్రీ, ఒక ప్లాంట్ అట్లా వాళ్ళు చేద్దాము అని చెప్పేసి ఎయిమ్ అయితే ఉందనమాట. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఆఫ్‌లైన్‌లో కూడా ఇప్పుడు మమాఎర్త్ ప్రొడక్ట్స్ మనకి దొరుకుతున్నాయన్నమాట. అంటే లైక్ నియర్ బై స్టోర్స్ ఉంటాయి కదా! వాటిల దగ్గర కూడా మనకి మమాఎర్త్ అనేది చక్కగా వాళ్ళు పెట్టారు కాబట్టి మీరు వెళ్లి ఆన్‌లైన్‌లో కాకుండా బయట కూడా తీసుకోవచ్చనమాట. సో, 2025కి వాళ్ళొక ఎయిమ్ కూడా పెట్టుకున్నారు. 1,000,000 ట్రీస్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ ఇనిషియేటివ్ అనమాట. సో, మీకేది బా నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడొచ్చేసి ఇంకా నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడున్నాను అనంటే ఆహ్, పెట్ గ్రూమింగ్ దగ్గరికి ఉన్నాననమాట. మా రూబీ గడికి స్నానానికి తీసుకొచ్చాననమాట ఇక్కడికి. వాడికి ఎవ్రీ 15 డేస్‌కి కంపల్సరీగా బాతింగ్ అయితే ఉంటుందనమాట. సో, ఇదే అన్నమాట. వైజాగ్ పెట్ గ్రూమింగ్, నర్సింగ్ యాదవ్. కాంటాక్ట్ నంబర్ పెట్టాను కదా! మీ పెట్స్‌కి మీరు ఒకవేళ వాళ్ళకి బాత్ గాని, బ్లో డ్రై, నెయిల్ క్లిప్పింగ్, ఇయర్ క్లీనింగ్, ఐ క్లీనింగ్, టీత్ క్లీనింగ్, పా క్లీనింగ్ అండ్ మసాజ్, ఫుల్ బాడీ ట్రిమ్మింగ్ అండ్ కోంబింగ్ ఎవ్రీథింగ్ అన్నీ వీళ్ళ దగ్గర. ఈవెన్ ఫుడ్ కూడా వీళ్ళు మనకి సప్లై చేస్తారనమాట. సో, డాగ్స్, క్యాట్స్ ఎవ్రీథింగ్. ఎవరికైనా మీ ఇంట్లో పెట్ లవర్స్ పెట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. మన వైజాగ్ ఎంవీపీ కాలనీలోనే ఉందనమాట. ఇంటికొచ్చి కూడా వాళ్ళు జేస్తారు. నేనైతే ఇంక అక్కడికే తీసుకెళ్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఇంటి దగ్గరనమాట. సో, ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి మంచిగా బాతింగ్ అయితే చేయాలి. బావుంటుంది అప్పుడే. సో, ఇంక మా రూబీ గాడికి ఇక్కడే తీసుకున్నాం మేము. అంటే వీళ్ళు పెట్స్ కూడా సేల్ చేస్తారనమాట. ఏ బ్రీడ్ అయినా కూడాని. సో, మేము ఇక్కడే సిజ్జు తీసుకున్నాం కదా! ఇంకా చిన్నప్పటి నుంచి కూడా తినే వాష్ చేస్తాడనమాట. అండ్ హెయిర్ ఎక్కువ పెరిగినా కట్ చేయడం గానీ, మొత్తం స్టైలింగ్ అంతా కూడా తినే చూసుకుంటాడు. మంచిగా కేర్ తీసుకోవాలి. పెట్ తీసుకోవడమే కాదు, దానికి మంచిగా కేర్ తీసుకుంటేనే బావుంటుంది గదా! సో, ఇంక పిల్లలైతే స్కూల్‌కి డ్రాప్ చేసేసి నేనైతే ఇక్కడికొచ్చేసాను. చూసారు కదా! ఆఫ్టర్ బాత్ అయిపోయింది. మంచిగా ట్రిమ్ అది చేసేసి, నెయిల్స్ అవి కట్ చేశాడు. ఇంకా పిలక కూడా నేను వేసేసాననమాట. చాలా బావుంది గదా! మా రూబీ. రూబీ ఫ్యాన్స్ కూడా చాలా మందున్నారు మన దాంట్లో. అందుకని చెప్పేసి నేను ఇంక్లూడ్ చేస్తూ ఉంటాననమాట వ్లాగ్స్‌లోని. ఇంకిప్పుడైతే ఇంటికెళ్ళిపోవడమే మేము.
హాయ్ గాయ్స్. సో ఈరోజు అయితే ఇప్పుడు నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ టైం వచ్చేసి కరెక్ట్గా 12:15 అవుతుందన్నమాట. సో 12:15కి మేము బయలుదేరుతున్నాం. ఎక్కడికి అని అనుకుంటున్నారా? మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే యాక్చువల్లీ వీకెండ్ కదా. సో వీకెండ్కి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు నార్మల్గా అయితే పిల్లలే డ్రాప్ చేసేసేవాళ్ళం, లేదంటే డాడీ వచ్చి తీసుకెళ్ళిపోయేవారు. మేము సండే నేను శ్రీధర్ కలిసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు శ్రీధర్ మరి లేరు కాబట్టి ఇంకా మేము ముగ్గురం ఊబర్ అయితే బుక్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి మేము బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట. లంచ్ టైం కల్లా వెళ్తామని చెప్పాను. నాకైతే మార్నింగ్ నుంచి ఎందుకో తెలియదు, ఫుల్ హెడేక్. సో అందుకే మంచిగా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టి హెయిర్ అయితే ఇలా టై చేశాను. అండ్ ఇంకా నేను ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అవేం వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ప్యాక్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు ముగ్గురు రెడీగా ఉన్నారు. రూబీ అండ్ వర్ష రితిక కూడా రెడీ అయిపోయారు. అండ్ తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకునేసరికి మార్నింగ్ లేచి ఆ గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తోముకుని పనావిడ వచ్చినంత వరకు ఇంకా మళ్ళీ నేనే పనులు చేసుకోవాలి కాబట్టి అవన్నీ చేసుకుని ఓ పక్క వీడియో ఎడిటింగ్ చేసి ఇదంతా అయ్యేసరికి ఇప్పుడు అయ్యిందనమాట. సో ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరుతాము. అక్కడికి వెళ్ళాక మమ్మీ ఏం లంచ్ చేశారు అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ అంటే నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది హ్యాపీగాని. సో మమ్మీ వంట చేస్తారు, పిల్లలు మమ్మీయే చూసుకుంటారు, నేను జస్ట్ వీడియో షూట్ చేసుకోవడమే హ్యాపీగా ఉంటుంది కాబట్టి నాకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ మేము సండే నైట్కి వస్తాము. ఇంకా మండే నుంచి యాజ్ యూజువల్ వర్క్ స్టార్ట్ అవుతాయి. సో అదనమాట. అండ్ నేను వేసుకున్న ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నది. నేను లాంగ్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్నది, ఇంక ఇప్పుడు వేసుకున్నాను అనమాట. మేడం మీద బట్టలు ఉండిపోయాను, తెచ్చుకోవాలి, మర్చిపోయాను. సో పిల్లలవే బట్టలు వేసాను, అవన్నీ కూడా తీసుకొచ్చేసి ఆ తర్వాత ఇంక స్టార్ట్ అవుతాం అనమాట. సరే అయితే మరి బాయ్, మళ్ళీ కలుస్తా. ఓయ్ రూబీ, రూబీ నీ పిల్లకలకి అవి పెడతాను. అవేవి క్లిప్స్ ఏవి? ఏ రూబీ, అదే దాని బొమ్మల్లో ఆడుకుంటుంది అది బిజీగా. మోనికా గారు వచ్చారనమాట ఈరోజు ఇంటికి. సో మోనికా గారు వచ్చినప్పుడు పిల్లల కోసం అయితే ఈ బ్యూటిఫుల్ క్యూట్ లిటిల్ హ్యాండ్ బ్యాగ్స్, దాని లోపల చాక్లెట్స్ ఉంటాయి అన్నమాట. అవి చూపించినని అంటే లైక్ చిన్న చిన్నవి బాగున్నాయి, వీళ్ళకైతే చాలా బాగా నచ్చేసాయి. సో ఇదిగోండి ఇలా ప్యాకెట్లో ఈ టైప్ ఆఫ్ చిన్న చిన్న చాక్లెట్స్. సో ఇదిగోండి ఇవి ఇచ్చారు, నీది కూడా ఇంద పట్టుకో. సో ఇవి ఇచ్చారు. దీంతో పాటు ఇంకా మాకు పండక్కి అరిసెలు, మేము లేం కదా పండక్కి, సో అందుకే పండక్కి అరిసెలు. సో ఇంకా పండక్కి మేము లేం కదా అందుకని చెప్పేసి అరిసెలు తీసుకున్నారనమాట. ఇవి నేతి అరిసెలు. సో అరిసెలు తీసుకున్నారు. అండ్ పిల్లల కోసం వచ్చి ఇవి చాక్లెట్స్ అనమాట. ఇవి నిజంగా చాలా బాగున్నాయి, మా పిల్లలకి సూపర్గా నచ్చాయి. ఆల్రెడీ మేము టేస్ట్ చేసేసాము. సో ఇవి చాక్లెట్స్. అండ్ ఇవి వచ్చేసి మనకి వేఫర్స్ అనమాట, ఇవి కూడాని. అండ్ దాంతోపాటు అవి కూడాని. థ్యాంక్ యూ సో మచ్ మోనికా గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. ఎప్పుడు కూడా ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదిగోండి ఇవన్నమాట. అయితే మేము బయలుదేరి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఊబర్ బుక్ చేసేసుకున్నాము, నేను, వర్ష, రితిక అండ్ మా రూబీ గాడు. ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిందే, రిపబ్లిక్ డే రోజు హాలిడే వచ్చింది కదా. సో రిపబ్లిక్ డే అండ్ సాటర్డే ఎలాగో హాఫ్ డే, ఇంకా అందుకనే ఫ్రైడే, సాటర్డే, సండే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా మేము లగేజ్ అది సర్దేసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. కొంచెం 3 days మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నాకు రెస్ట్ దొరుకుతుంది అండ్ పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ తర్వాత యాజ్ యూజువల్గా పనులు ఉంటాయి. ఇంకా శ్రీధర్ అప్పుడే రాలేదు, తను February 14th or 15th అయిపోద్ది తను వచ్చేసరికి. ఇంకా 15 days ఉంది కదా. సో గైస్ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ ఇప్పుడు టైం కరెక్ట్గా 1:20 అవుతుంది అనమాట. సో లంచ్ అయితే చేయలేదు మమ్మీ వాళ్ళు కూడా, ఇంకా అందరం కలిసి లంచ్ చేసేస్తాం. హాయ్ మమ్మీ, ఏంటి చేసావు ఈరోజు? వంకాయ ఎండి చేప అనమాట ఈరోజు. అండ్ దీంతో పాటు రసం, వైట్ రైస్. సో ఫస్ట్ అయితే మేము ఇంకా లంచ్ చేసేస్తాం, ఆకలేసేస్తుంది, తినేసి అప్పుడు మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్. వచ్చేసి మంచిగా లంచ్ అయితే నా ఫేవరెట్ వంకాయ, ఎండి చేప అండ్ బంగాళదుంప చాలా బాగుంటుంది తెలుసా. ఇది మధ్యాహ్నం కన్నా రాత్రికి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఆ కూర అంతా కూడా మగ్గుతుంది కదా, చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకా నేను ఇక్కడ ఎడిటింగ్ వర్క్ చేసేసుకుంటున్నాను. సో అంటే ఇది ఒక స్పెషల్ వ్లాగ్ అయితే రాబోతుంది. బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే శ్రీధర్ నాకు ఇచ్చారు. అది శ్రీధర్ ఊరు వెళ్ళక ముందే మేము షాపింగ్ చేసేసాం అనమాట. అదేంటో మీరు గెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. బ్లాగ్ అయితే నేను మీకు తొందరలో రిలీజ్ చేసేస్తాను. అండ్ ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూషన్ అనమాట. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి అట్లా నేను బ్లాగ్ షూట్ చేశాను.
అంటే లైక్ ఫ్రైడే అండ్ సాటర్డే 2 డేస్ వ్లాగ్ నేను షూట్ చేశాననమాట. ఇది నెక్స్ట్ డే ఇంక మార్నింగ్ లైక్ 8:30 ఆ టైం అవుతున్నట్టుంది. ఇక్కడ మరితిక, రూబీ, డ్యాడీ అండ్ వర్ష వీళ్ళెక్కడికెళ్తున్నారంటే స్నాక్స్ అవి కొనిపించుకోవడానికి షాప్‌కెళ్తున్నారనమాట. రూబీ గూడా ఇంక అలవాటయిపోయి చూసారా అది కూడా బండెక్కేసి ఎళ్ళిపోతుందనమాట. దానికి తెలిసిపోతుంది బయటికెళ్తున్నామంటే ఎక్కిపోయి బండెక్కి కూర్చుంటుందనమాట. అంటే నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పినట్టు. ఎంత చక్కగా కూర్చుంటుందో కారైనా, బండైనా ఈవెన్ నార్మల్ ఈ స్కూటీలు కాకుండా ఇవుంటాయి గదా! ఏంటవి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆ బండ్ల మీద కూడా ముందు చక్కగా కూర్చుంటుందనమాట. దానికి ఈ మధ్యన తిరగడం ఎక్కువ ఇష్టమైపోతుంది. ఇక్కడికొచ్చేసరికి ఇంతమంది జనాలు చూసి ఇంకా దాని హ్యాపీనెస్ వేరే లెవెల్ అనమాట. అండ్ ఇక్కడ మమ్మీ మంచిగా టిఫిన్ చేసేసారు. టిఫిన్ వచ్చేసి ఇది ఇడ్లీ పిండితో రొట్టె చేస్తారు కదా! అది చేసేసారనమాట హోమ్‌మేడ్. అండ్ బాదామ్స్ అండ్ పక్కనొచ్చేసి ఇది కొత్తిమీర చట్నీ అనమాట. కొత్తిమీర టమాటా చట్నీ. అన్నంలో కూడా కలుపుకోవచ్చు. ఇలా టిఫిన్స్‌లోకి కూడా బావుంటది. సో, మంచిగా టిఫిన్ చేసేసాను. జాపత్రి, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, మినప్పొడి, గసగసాలు, ఇవన్నీ గసగసాలు. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుని ఎండలో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ముందొచ్చేసి అమ్మ గరం మసాలాకి కావాల్సిన గరం మసాలా సామాన్లకి ఏమేం కావాలో చెప్పారు గదా! సో, ఇప్పుడు ఈ గరం మసాలా నా కోసమే ప్రిపేర్ చేస్తున్నారు. మా ఇంట్లో అయిపోయిందనమాట. అందుకని చెప్పి మమ్మీకి చేసేయమని చెప్పాను. ఎలాగో చేస్తున్నారు కదా! మీకు కూడా హోమ్‌మేడ్ గరం మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాననమాట. అండ్ ఇక్కడ షాప్‌కెళ్ళొచ్చారు కదా! మా డ్యాడీతో పాటు కిండర్ జాయ్, చాక్లెట్స్, స్నాక్స్ ఇలా అన్నీ బిస్కిట్ ప్యాకెట్స్ అన్నీ తెచ్చేసుకున్నారు. ఈ కిండర్ జాయ్‌లు ఎందుకు అంత పిచ్చో పిల్లలకి అర్థం కాదు తెలుసా? ఎందుకో తెలీదు. వస్తున్న గిఫ్ట్ కోసమో, లేకపోతే ఆ మధ్యలో ఉన్న ఒక 2 బాల్స్ కోసమో తెలీదు గానీ, అవంటే ఎంత పిచ్చో. అండ్ ఇక్కడైతే మమ్మీ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసారు. మిక్స్ చేసేసి ఎండలో అట్‌లీస్ట్ ఒక 1 అవర్ పెడితే చాలు. 1 అవర్ పెట్టిన తర్వాత మిక్సీ పట్టేయడమే అనమాట. బావుంటది. టేస్ట్ అయితే మాత్రం గరం మసాలా బయట కొనుక్కునేవి కంటే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే కర్రీకి అది కూడా స్పెషల్లీ నాన్ వెజ్ కర్రీస్‌కి టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతదనమాట. అండ్ ఇప్పుడు ఇవన్నీ నా కోసమే మమ్మీ చేస్తున్నారు. ఇక్కడ నేను ఫోటో తీస్తాను ఉండమ్మా అని చెప్పేసి ఇక్కడ ఫోటో తీస్తున్నాను ఒక పక్క. అండ్ అక్కడ మమ్మీ పెట్టేసారనమాట. సో, ఇంక ఇవన్నీ ఇప్పుడు 1 అవర్ తర్వాత మిక్సీలో వేసేసుకోవడమే. సింపుల్ అనమాట గరం మసాలా పౌడర్. సింపులే కదా! మరి మీరే చేసేసుకోవచ్చు కదా! అని అనుకోవచ్చు. బట్ నాకేంటంటే మా మమ్మీయే చేసి పెడతారు. అంటే ఇంకా చెప్తున్నానా అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని, గరం మసాలా గాని ఏవైనా అయిపోయాయంటే మమ్మీ ఇవి అయిపోయాయి అని చెప్తాను. వెంటనే మమ్మీ చేసేసి రెడీగా ఉంచుతారనమాట. ఇంక నాకు అలా అలవాటయిపోయింది. తర్వాత మళ్ళీ నా పిల్లలు ఎప్పుడో పెద్దవుతున్నప్పుడు అప్పుడు మళ్ళీ నేను నా పిల్లలకి చేసిస్తాను కాబట్టి మా మమ్మీ ఉన్నంత వరకు హ్యాపీగా నాకు ఇంకే లోటు ఉండదు. అన్నీ మమ్మీయే చూసుకుంటారనమాట. సో, అదొక హ్యాపీనెస్ అంతే గదా! అండ్ ఇదిగోండి ఇప్పుడు ఇవంతా కూడా ఇలా ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో వేసేస్తున్నారు. ఇది కరెక్ట్‌గా నాకొక ఎక్కువ నెలలే వస్తది. ఎందుకో చెప్పనా? నేను నాన్ వెజ్ కర్రీస్ చాలా తక్కువ చేస్తాను ఇంట్లో. వంటే చాలా తక్కువనుకోండి. బట్ నాన్ వెజ్ అయితే ఇంకా తక్కువ కదా! సో, ఎక్కువ రోజులే నాకు అంటే ఎక్కువ మంత్సే నాకొస్తదనమాట. ఇదిగోండి ఫైనల్లీ ఈ డబ్బా అయితే కరెక్ట్‌గా వచ్చేసిందనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంది. అదైతే ఇంకా పెద్ద డబ్బాతోనే ఇస్తారనమాట. కంప్లీట్ అయ్యే ఒక 1 వీక్ ముందే చెప్తాను అయిపోతుందని చెప్పి. అప్పుడు మమ్మీ రెడీ చేసి ఉంచుతారనమాట. సో, సింపుల్‌గా ఈ విధంగా మనం ఇంట్లోనే గరం మసాలా పౌడర్ చేసేసుకోవచ్చనమాట. బయట తెచ్చుకొని కొనుక్కునే కంటే ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనకి దొరికినవే కదా! అవన్నీ చక్కగా వేసేసుకొని చేసేసుకోవచ్చనమాట. ఆల్రెడీ మీకు మెజర్‌మెంట్స్ అదే ఏమేమి కావాలో చూపించాను కదా! మీరొకసారి ట్రై చేయొచ్చు. తెలిసే ఉంటది అందరికీ అనుకోండి. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ అది చేసేసి నేనిప్పుడు రెడీ అయ్యి ఒక వీడియో షూట్‌కయితే వెళ్ళాననమాట. యాక్చువల్లీ నా బర్త్‌డే వస్తుంది కదా! బర్త్‌డేకి కొంచెం ఏమైనా షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాను సతమానం సిల్క్స్‌కి. సో, ఫైనల్లీ వీడియో షూటు కంప్లీట్ అయిపోయింది. నా షాపింగ్ కూడా అయిపోయింది. నేను ఇంటికెళ్ళాక మీకు నేను చూపిస్తాను. అండ్ అక్కడ టైం చూపిస్తున్నాననమాట. ఎగ్జాక్ట్‌గా 5 ఎంతో అవుతుంది. నేను లంచ్ చేసి 2:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యి వెళ్ళాననమాట. మధురవాడ నుంచి సీతందరే వచ్చాను. మళ్ళీ సీతందర్ నుంచి మళ్ళీ మధురవాడకి రిటర్న్ అయిపోతున్నప్పుడు వీడియో అయితే షూట్ చేశాను. ఈ అవుట్‌ఫిట్ వచ్చేసి అన్విత కలెక్షన్స్ మీకు తెలుసు కదా! అదే అన్విత యూట్యూబర్ ఉంది గదా! వాళ్ళు వెబ్‌సైట్ లాంచ్ చేశారు కదా! నాకు పంపించిందనమాట అవుట్‌ఫిట్. అది వేసుకున్నాను. బావుంటది వైట్ అవుట్‌ఫిట్. నేనింకా శతమానం సిల్క్స్ వీడియో పెట్టేసానో లేదో నాకు తెలీదు. ఒకవేళ పెట్టేసుంటే మీరు చూడొచ్చు. పెట్టకపోతే అప్‌లోడ్ చేస్తాను కాబట్టి స్టే ట్యూన్. సో, ఇంక ఇంటికొచ్చేసాక ఇదిగోండి చూపిస్తున్నాననమాట. మీకు నేను చూపించలేదు కదా! మరి నేను సారీ తీసుకున్నాను. నాకైతే ఇది చాలా బా నచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ పర్పుల్ షేడ్ చాలా ట్రెండింగ్‌లో ఉందనమాట.
ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ పర్పుల్ షేడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ చాలా బాగుంది. లైట్‌గా మిర్రర్స్ అది వచ్చిందనమాట. అండ్ వర్క్ కూడా హైలైట్ అయ్యింది. కాస్ట్ వచ్చేసి 2800 ఎంతో పడింది. మనకి 15% డిస్కౌంట్ ఇచ్చారు. నాకే కాదు, ఇప్పుడు పట్టు సారీస్ ఎగ్జిబిషన్ ఏదో అవుతుందనమాట. అదే వీడియో చేయడానికెళ్ళాను. పట్టు సారీస్ మీద 25% 50% ఆఫ్ ఉంది. రెగ్యులర్ అన్ని సారీస్ మీద కూడా మొత్తం ఓవరాల్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ మీద 15% ఆఫ్ కూడా ఇస్తున్నారు. మీకు సెపరేట్‌గా పెడతాను. సో దట్ మీకు అర్థమవుతది. వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా? 11 అవుతుంది. నేను పడుకుంటాను. ఎల్లైతే గో, అక్క వస్తుందిలే. ఎల్లైతే నువ్వు వెళ్ళి, అక్క వస్తుంది వెళ్ళు. సో అయితే ఇప్పుడు టైము 11:10 అవుతుంది. ఈరోజు కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మేము సినిమా చూసాము, కోట బొమ్మాలి పోలీస్ స్టేషన్ సినిమా చూసామన్నమాట. అది యాక్చువల్లీ మేమైతే థియేటర్లో చూసేసాం. బట్ పిల్లలు మిగతా వాళ్ళు ఎవరు, అక్క వాళ్ళు ఎవరు చూడలేదని చెప్పి నెట్ఫ్లిక్స్లో వస్తే చూసాము. బాగుంటుంది సినిమా. మీరు కూడా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అండ్ అయితే కాసేపు వెళ్ళి అక్కడికి వెళ్ళు. గో, ఏడోకి వెళ్ళు. గో, ఏమంది వెళ్ళు, పర్లేదు వెళ్ళు. గో. సో నా దగ్గర పడుకోవడానికి అనమాట. 2 రోజుల నుంచి ఇక్కడ పడుకుంటుంది కదా, ఈరోజు అక్కడ పడుకుంటుందంట. సో చూడాలి. వెళ్ళు, పర్లేదు వెళ్ళుకో. సో అదనమాట. నేను ఇంకా బ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.